హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపిపోయే రెసిపీ ఆంధ్ర స్పైసీ టేస్టీ అండ్ డిలీషియస్ నాన్ వెజ్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదే మటన్ గోంగూర చేసి చూపిస్తున్నాను. మనలో చాలా వరకు కూడా గోంగూరతో చేసుకున్న రెసిపీస్ చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా. అలాంటి గోంగూరని నాన్ వెజ్తో కలిపి వండితే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఇక్కడ రెసిపీ చూడండి, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఈ గోంగూరతో మనము రకరకాలుగా నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటుంటాము. లైక్ ఎగ్జాంపుల్ చికెన్ గోంగూర, రొయ్యలతో గోంగూర వేసి చేసుకుంటాము. అలాగే మటన్ గోంగూర, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ వీటన్నిటిలోది టాప్ పొజిషన్ మాత్రం మటన్ గోంగూర అని చెప్పాలండి. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీ రెసిపీని ఫాస్ట్ గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ గా నేను ఒక పాన్ పెట్టేసుకొని ఫ్రెష్ మసాలా అనేది రోస్ట్ చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీ ఒక 4, మిరియాలు ఒక టీ స్పూన్ అండ్ లవంగాలు ఒక 5 వరకు వేసుకున్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ దూరగా మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి చూడండి మంచిగా వేగిపోయాయి కదా. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ గోంగూర మటన్ కోసం నేను గోంగూర పేస్ట్ అనేది వాడుకుంటున్నానండి. సో ఇంతకుముందు మన ఛానల్లో గోంగూర ఫ్రైడ్ రైస్ పోస్ట్ చేశాను. దాంట్లో గోంగూర పేస్ట్ అనేది ఎలా చేసుకోవాలో చూపించానండి. ఒకవేళ మీరు చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి చూడండి. సో ఈ గోంగూర పేస్ట్ ని నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ వాడుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. మటన్ అనేది నేను ఇక్కడ 1/2 కిలో వరకు తీసుకున్నాను. మీడియం సైజ్ గా కట్ చేపించుకున్నాను విత్ బోన్స్. ఈ మటన్ వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ గోంగూర పేస్ట్లో కూడా సాల్ట్ ఉందండి, చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలంతా కూడా వేసేసుకున్నాం కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అండ్ ఈ మసాలాస్ అంతా కూడా బాగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మసాలాలు మటన్కి బాగా పడతాయి అండ్ జ్యూసీగా వస్తుంది మటన్. చూడండి ఇదంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 5 వరకు వేసుకుంటున్నాను. స్లిట్స్ చేసుకున్నాను. ఇవి కూడా ఒక్కసారి మళ్ళీ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను, మీడియంగా పీసెస్ కట్ చేసుకొని. అలాగే రఫ్గా చాప్ చేసుకున్న టమోటా ఒకటి వేసుకుంటున్నాను. మళ్ళీ గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి టమోటా అనేది ఒకటే వేసుకుంటున్నాను. ఇదంతా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారం వేసేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. గోంగూర రెసిపీస్కి కారం, ఉప్పు అనేది ఎక్కువ పడుతుందండి. సో చూసుకొని వేసుకోండి మీ కారంకి సరిపడా. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఒక్కసారి చూస్తే మటన్కి మసాలాస్ అంతా కూడా బాగా పట్టేశాయి. సో నీళ్ళు కూడా వదులుతున్నాయి కదా. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. నేను ఒక 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకున్నాం కదా. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది ప్రెషర్ పోయింది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. వావ్, కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాము. నాకు ఇక్కడ మటన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకొని మీరు కావాల్సి ఉప్పు వేసుకోండి. మనం ముందుగా చూపించాం కదా గోంగూర పేస్ట్, అది ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేసింది. సో ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఫ్రెష్ మసాలా. సో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత మాత్రం కావాలని చూసుకొని వేసుకోండి వాటర్. నాకు ఈ మాత్రం సరిపోతుందని నేను వాటర్ వేసుకోలేదు. ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కి గోంగూర ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత చూసి చూడండి మన మటన్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన ఆంధ్ర స్పైసీ స్పెషల్ మటన్ గోంగూర. దీన్ని రైస్తో కానీ రోటీ, చపాతీ దేంతో సర్వ్ చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. టేక్ కేర్.